హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ప్రీవియస్లో నేను నిఫ్టీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇచ్చాను. నిన్న ఫ్రైడే మార్కెట్లో ఈ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ ఇచ్చింది. మళ్ళీ రిట్రెస్ అవుతున్నప్పుడు కరెక్ట్గా ఇదే నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చి పైకి వెళ్ళింది. మనం ఎలాంటిటప్పుడు మనం ఏం చేయాలంటే రిజెక్షన్స్ ఎప్పుడైతే వచ్చిందో మనం లోయర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాలి. 1 మినిట్లోకి వెళ్తున్నాను. 1 మినిట్లో నేను ఇచ్చిన లెవెల్స్ దగ్గరే ఆగింది. మళ్ళీ ఎక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ లెవెల్స్ దగ్గరే ఆగింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్యాటర్న్స్ వస్తుందేమో చూసుకుని మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తూ ఉండాలి. కానీ ఇక్కడికి మెయిన్గా ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమవుతున్నాయి అనేది మనం చెక్ చేసుకుని నెక్స్ట్ ఫర్దర్గా వెళ్తూ ఉండాలి. 15 మినిట్స్లో కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చి పైకి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ లైన్స్ని నేను తీసేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి, మార్కెట్ అనేది పైకి వెళ్ళి డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది అప్ మూవ్మెంట్ ఇచ్చింది. అంటే ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసింది. కాబట్టి దీన్ని ఏమంటారు, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అనేసి అంటారు. మనం ఇది వచ్చినంత వరకు మనం వెయిట్ చేసి చూడాలి. అంతేగాని మార్కెట్ పైకి వెళ్ళిపోతుందని గమనం పెట్టే అక్కర్లేదు. మన కన్ఫర్మ్ ఎంట్రీ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇది ఇంతవరకు పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది అనుకో. మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఈ లో వరకు ఎంతవరకు వస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఈ లోపల ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. ఈ లోన్ కానీ బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే మళ్ళీ మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నట్టు అని అర్థం. చూడండి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటంటే లో కన్ఫర్మ్ అయినట్టు అనమాట. అలాగే నిన్నటి మార్కెట్ నుంచి కూడా చూసుకుని వచ్చాం అనుకోండి, ఇది లో హై లో హై. మనకి ఏం తెలుసు, 2 లోయర్ లోస్ 2 హైయర్ హైస్ వచ్చిందని అంటే మార్కెట్ పైకి వెళ్తుందని మనకి కన్ఫర్మ్. చూడండి, అక్కడ నుంచి లో హైయర్ హై హైయర్ లో హైయర్ హై హైయర్ లో 2 లోయర్ లోస్ 2 లోయర్ హైస్ వచ్చినాయి అంటే మార్కెట్ ఈ లోన్ దాటి కిందకి వస్తే మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నట్టు. మీరు ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడ తీసుకున్నా సరే స్టాప్ లాస్ దీని కిందకే పెట్టాలి. ఎందుకంటే ఈ లోన్ బ్రేక్ అయితేనే మనకి డౌన్ ట్రెండ్ అవుతున్నట్టు. ఇప్పుడు మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇది ఎంతవరకు వస్తుంది అనేది మనం చూసుకుంటుండాలి. ఫస్ట్ మార్కెట్ ఇది లోన్ తర్వాత చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటంటే ఇది ఒక హై. ఇప్పుడు ఇది ఎంతవరకు వస్తుంది, ఫస్ట్ మనం ఫిబొనాకీని కన్ఫర్మేషన్ చేసుకుందాం. చూడండి, ఇది లో ఇది హై. చూడండి, కరెక్ట్గా 786 దగ్గర నుంచి మార్కెట్ అనేది రిజెక్షన్స్ వచ్చి పైకి వెళ్ళింది. నెక్స్ట్ మీరు తీసుకుంటే ఎక్కడే కన్ఫర్మ్గా ఎంట్రీ తీసేసుకోవచ్చు. లేకపోతే కన్ఫర్మేషన్ ఎంట్రీ అంటే మళ్ళీ ఎక్కడి నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనం ఈ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఒకసారి 5 మినిట్స్లోకి 3 మినిట్స్లోనే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్లోకి వచ్చాను అనుకోండి, ఇప్పుడు ఆర్డర్ బ్లాక్లు ఇన్బ్యాలెన్స్లు ఎక్కడ ఉన్నాయో ఇందులో మనం గుర్తించాలి. లేదంటే 3 మినిట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మార్కెట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఫస్ట్ స్వింగ్ దగ్గర మనం చూడాలి. ఇక్కడ నుంచి ఫస్ట్లో ఉన్న క్యాండిల్ ఏంటిది, ఆర్డర్ బ్లాక్. అలాగే ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఈ 3 క్యాండిల్లో మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటారు, ఇన్బ్యాలెన్స్ అంటారు. మళ్ళీ 1 మినిట్లోకి వచ్చేసాను. ఇక్కడ ఆర్డర్ బ్లాక్ వచ్చింది, ఇన్బ్యాలెన్స్ వచ్చింది. కరెక్ట్గా ఇదే ప్లేస్లో ఫిబొనాకీ లెవెల్ వచ్చింది. 618 దగ్గర నుంచి రిజెక్షన్స్ వచ్చి పైకి వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు దీనికి ఎంతవరకు టార్గెట్లు వెళ్తాయి అనేది మనం డిసైడ్ అవుతాం. మార్కెట్ అయిన తర్వాత కాదు, మార్కెట్ ఇంతవరకు అయిన తర్వాత మనం ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి. ఎంతవరకు వెళ్తుంది, ఫస్ట్ హై వరకు కామన్గా వెళ్తుంది. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఏంటి, ఈ హై వరకు కంపల్సరీ వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చిందంటే ఈ హై వరకు. ఈ హై బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ హైకి వెళ్తుంది. అది ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం చూసుకోవాలనుకుంటే ఫిబొనాకీ టూల్లో ట్రెండ్ బేస్డ్ ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ఉంటుంది. దీన్ని యూజ్ చేయాలి. దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఇది లో టు హై, హై టు లో తీసుకున్నాం అనుకోండి, ఇవి టార్గెట్స్. ఇవి ఈరోజు మార్కెట్ టార్గెట్స్ అన్నమాట. ఎప్పుడు మనకి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి రిట్రెస్ అయ్యింది, ఆ రిట్రెస్ అయిన ప్లేస్ దగ్గర నుంచి మనకి ఎంత దూరం వెళ్తుంది అనేది మనకి టార్గెట్స్ తెలిసిపోయింది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం, ఫస్ట్ది ఫిబ్ ఎక్స్టెన్షన్ టూల్ ప్రకారం ఎక్కడి నుంచి రిటర్న్ అవుతుంది కాబట్టి, అంటే 786 తర్వాత 618 దగ్గర నుంచి రిటర్న్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదు కన్ఫర్మ్ ఎంట్రీ తీసుకోవాలనుకోండి,
మార్కెట్ ఈ లో టు హై అయింది. హై టు ఎంతవరకు వస్తుంది అనేది మనం ఫిబొనాకీలో చూసాం. అలా కాకుండా 50% ఎంతవరకు వచ్చింది అనేది కూడా మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకున్నట్టయితే ఇది 50%. చూసారు, కరెక్ట్గా 50% దగ్గరికి వచ్చింది. ఫిబొనాకీ టూల్ బట్టి కన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఎంతవరకు రిట్రేస్ అయిందో, ఎక్కడి వరకు వచ్చి అక్కడి నుంచి రిజెక్షన్స్ అవుతుందో అనేది కన్ఫర్మ్ చేసుకున్నాం. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఇన్ బ్యాలెన్స్లో కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ కన్ఫర్మ్గా మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చిన తర్వాత దీని ఎంగిల్ఫింగ్ ఎప్పుడు చేసిందో ఇక్కడ ఎంట్రీ పెడదాం. దీనికి ఎందుకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కన్ఫర్మ్గా ఫస్ట్ టార్గెట్ వరకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ టార్గెట్ వెళ్ళిపోతూ మూమెంటం క్యాండిల్స్తో పైకి వెళ్ళింది. ఈ పైకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ రిట్రేస్ అనేది ఉంటుంది. ఈ రిట్రేస్ అవుతున్నప్పుడు ఎంతవరకు రావచ్చు? ఈ స్వింగ్స్ వరకు రావచ్చు. కాబట్టి ఇది ఒక ఆర్డర్ ఫ్లో కింద తీసుకున్నాం అనుకోండి. ఇది ఒక ఆర్డర్ ఫ్లో, ఇది ఆర్డర్ ఫ్లో. ఎందుకంటే లాస్ట్ సెల్లింగ్ ప్రెజర్ని ఆర్డర్ ఫ్లో అంటారు. అయితే మార్కెట్ ఎక్కడి వరకు వస్తుంది. మీరు ఎక్కడికి ఎగ్జిట్ అయిపోతే ఫస్ట్ టార్గెట్కి ఫస్ట్ ఎంత ప్రాఫిట్ వస్తే అంతే, ఇంకా పైకి వెళ్తుంది. ఎందుకంటే మూమెంటం క్యాండిల్స్ వచ్చింది, రిట్రేస్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందని మీకు ఏమైనా అనిపించినట్టయితే మీరు ఇక్కడ దీని కిందకి మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మీరు ఎక్కడ పెట్టుకోవాలన్నమాట. ఈ ఏరియాలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ మీరు స్టాప్ లాస్ అక్కడ పెట్టుకున్నారు. ఈ స్టాప్ లాస్ని ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్ళిందో మళ్ళీ కిందకి వస్తే ఎంతవరకు వస్తుంది అని అంటే ఎంతవరకు వస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు అరేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది ఇలా డౌన్ఫాల్ అయ్యింది. ఈ డౌన్ఫాల్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. ఇలా పైకి వెళ్తున్నప్పుడు నేను ఇచ్చిన ఇంపార్టెంట్ లెవెల్స్ ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, మార్కెట్ అనేది కరెక్ట్గా ఈ ఏరియా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది. కాబట్టి ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. దీని ముందు ఏమొచ్చింది, మనకి ఒక ప్యాటర్న్ వచ్చింది. ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది. చూడండి, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుంది అక్కడ. కాబట్టి మళ్ళీ ఇంకొకసారి అంటే సెకండ్ టైం కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అంటే మీరు ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఎక్కడి నుంచి రిజెక్షన్స్ వస్తున్నప్పుడు ఎక్కడ తీసుకోవచ్చు, లేకపోతే రెండోసారి ఇక్కడ తీసుకోవచ్చు. ఎంట్రీ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. పైకి వెళ్తూ మనకి ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది. అంటే 1.272 వరకు మార్కెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాలి. ఫస్ట్ ఈ స్వింగ్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నుంచి వస్తున్నాడు ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్, థర్డ్ స్వింగ్స్ని ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చినట్టయితే ఇదంతా ఆర్డర్ ఫ్లో కింద ఉంది. లాస్ట్ సెల్లింగ్ ప్రెజర్ని ఆర్డర్ ఫ్లో అంటారు. ఈ ఆర్డర్ ఫ్లో దగ్గర మనం 3 minutes క్యాండిల్ దగ్గరికి 3 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాం, లేదంటే 5 minutes. మనం ఎక్కడ మనకి కన్ఫర్మేషన్ వస్తుందో అంతవరకు వెళ్తాం అనమాట. ఇది ఆర్డర్ బ్లాక్, లాస్ట్ స్వింగ్ది ఆర్డర్ బ్లాక్. చూడండి, ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వచ్చింది. దీన్ని ఇన్బ్యాలెన్స్ అంటారు. అంటే ఈ క్యాండిల్కి ఇది మామూలుగా ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి, 1 minute మీకు ఇన్బ్యాలెన్స్ అనేది మీకు తెలుస్తుంది. చూడండి, ఇది ఆర్డర్ బ్లాక్, ఈ మధ్యలో ఉంది ఇంబ్యాలెన్స్ అనమాట. నేను ఆర్డర్ బ్లాక్కి రెడ్ పెట్టుకుంటాను, ఇంబ్యాలెన్స్కి బ్లూ పెట్టుకుంటాను. మీకు ఇష్టం వచ్చిన కలర్స్ పెట్టుకోవచ్చు, మీకు నచ్చింది. ఇది ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్. ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్ళి మళ్ళీ ఇన్బ్యాలెన్స్ ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 2 candlesticks ప్యాటర్న్ పియర్సింగ్ లైన్ ఏర్పడింది. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని దీని అర్థం. కన్ఫర్మేషన్ అంటే ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ చూసుకొని మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. చూడండి, పియర్సింగ్ లైన్ అంటే ఇది. ఈ పియర్సింగ్ లైన్ ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ని గ్రీన్ క్యాండిల్ కింద నుంచి 50% లెవెల్ వరకు కానీ దాటి పైకి వెళ్ళినట్టయితే దీన్ని పియర్సింగ్ లైన్ అంటారు. అంటే మూమెంటమ్ ఇలా డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ ఇలాగే వెళ్తుంది, రిట్రేస్ తీసుకుని ఇలా పైకి వెళ్తుంది. లేదు ఇక్కడ నుంచి అయినా మీకు కన్ఫర్మ్ అయితే ఇక్కడ ఎంట్రీ పెట్టుకుని దీని కింద స్టాప్ లాస్ పెట్టాలి. ఇది పియర్సింగ్ లైన్. మీకు ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ క్లాసుల్లో ఈ సబ్జెక్ట్ ఉంది, జపానీస్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ అనేసి. ఈ క్లాస్ మీరు వెంటనే మీకు దీని తాలూకా వివరాలన్నీ మీకు తెలుస్తాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం, దీని కింద స్టాప్ లాస్ పెడతాం. ఇప్పుడు మార్కెట్ అనేది చూడండి, ఈ టార్గెట్ని బ్రేక్ చేసుకుని 1.618ని బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి? 2.272. చూడండి, మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు ఎగ్జిట్ అయినా పర్లేదు, లేదు
ట్రైలింగ్ స్టాప్ లాస్ని మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనం ఫస్ట్ మార్కెట్ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నప్పుడు స్టాప్ లాస్ అక్కడ పెట్టుకున్నాం. మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఆర్డర్ ఫ్లో వచ్చిందో దాని కిందకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది మనం మార్చుకున్నాం. చూడండి, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏం చేస్తామంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ కిందకి మనం ట్రైలింగ్ చేసుకుంటాం. అంటే మార్కెట్ ఫస్ట్ ఎక్కడ పెట్టుకున్నాం, దాని తర్వాత ఎక్కడ పెట్టుకున్నాం, ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చింది దాని కింద పెట్టుకున్నాం. మళ్ళీ మార్కెట్ అనేది పైకి అప్ మూమెంట్ ఇచ్చింది. మళ్ళీ ఇచ్చిన తర్వాత మనం ఇది లెవెల్ 1.618 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఇక్కడ ఇన్బ్యాలెన్స్ వచ్చింది కాబట్టి దీని కిందకి మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ మళ్ళీ ఎక్కడ పెట్టుకుంటాం. ఇలా చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉండాలి. చూడండి, మళ్ళీ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ మళ్ళీ స్టాప్ లాస్ అక్కడ పెట్టుకుంటాం, ట్రైలింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. అంటే మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసిందో మనం మార్కెట్ ఈ స్వింగ్ దగ్గరికి పెట్టుకోవచ్చు. ఈ హైని బ్రేక్ చేయాలి. ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత అంటే ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవుతుంది. అక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే లో ఇది అవుతుంది కాబట్టి కాబట్టి దీని కిందకన్నా పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా మార్కెట్ అయిపోతుంది కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది దీని కిందకి పెట్టుకుంటాం. స్వింగ్ దగ్గరికి, ఫస్ట్ స్వింగ్ దగ్గరికి. ఇది హై మళ్ళీ లోవర్కి వచ్చింది కానీ దీన్ని టచ్ అవ్వలేదు. అంటే రేపటి మార్కెట్ మనకు తెలియదు కాబట్టి మనం 3 o'clockకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.